మీకు ఆ హక్కు లేదు కూడా. వెంటనే అక్కడ విగ్రహం పెట్టించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతూ, రేపు జరిగే నర్సంపేటలో నువ్వు అనుకుంటున్నావేమో పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిండు, లేకపోతే ఇవాళ ఆయన విగ్రహం కూలగొట్టినాం, తర్వాత మాకు తిరుగు ఉండదని. కానీ బిడ్డ, నీ డిపాజిట్ రాదు, నీ తలదన్నే వాడు తప్పకుండా నర్సంపేటకు వస్తారు. కేసీఆర్ గారి ఆదేశాలతోని రేపు రాబోయే రోజుల్లో కార్యకర్తల్ని, అక్కడ ప్రజల్ని కాపాడుకోవటానికి మీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా సుదర్శన్ రెడ్డి గారు మరి ఆ నియోజకవర్గం 80 ఏళ్ళు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏళ్లలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఓడిపోయినా గెలిచిన 5 ఏళ్ళు, ఓడిపోయిన 5 ఏళ్ళు, 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి 80 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసిండు. అందుకని ఆయన అందరి గుండెల్లో ఉన్నాడు. నువ్వేదో చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కానీ పేరు కానీ కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్తూ, ముఖ్యమంత్రి కూడా మొన్న వచ్చి మరి ఇది సందర్భం కాదు, అడ్డగోలుగా పచ్చి అబద్ధాలు, ముఖ్యమంత్రి కానీ అక్కడ మంత్రులు పచ్చి అబద్ధాలు మాట్లాడినరు. ములుగు జిల్లా కూడా మేము పోరాటం చేస్తే వచ్చింది, మీకు సిగ్గుండాలే కొంచెమన్నా. కేసీఆర్ గారు ప్రేమతో భూపాల్పల్లిలో ఉన్నదాన్ని ఒక నియోజకవర్గం ఉన్న ములుగును జిల్లా చేసిండు. మేము 65 కోట్లతోని 2023 జూన్లో మా కేటీఆర్ గారు శంకుస్థాపన చేసిన బిల్డింగ్ అది. బ్రహ్మాండంగా కలెక్టరేట్ నేనున్నప్పుడే స్లాబ్ లెవెల్కు, నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు, దయాన పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు మేమే ఆ స్లాబ్ లెవెల్ వరకు కట్టించినాం. మేమే కట్టించినామని చెప్పి మరి గప్పాలు కొట్టి వచ్చిండ్రు. ములుగు మీద చర్చ పెడితే, ములుగు అభివృద్ధి మీద సీతక్క ఈ జన్మ ఈ తరం కాదు ఆమెకు. మేం చేసిన అభివృద్ధి ముందు జిల్లా చేయటం, ఎటు నాగారం డివిజన్ చేయటం, 3 మండలాలు అదనంగా చేయటం, 100కు పైగా గ్రామాలు చేయటం, అక్కడ ట్రైబల్ యూనివర్సిటీకి 350 ఎకరాలు ఇవ్వటం, మేడారంని బ్రహ్మాండంగా మేము అభివృద్ధి చేసినాం. నువ్వు కమిషన్ల కోసం ఆరాట పడ్డావు, పాకులాడినావు. నేనంటున్న సీతక్క, నువ్వు పంచాయతీరాజ్ మంత్రివి, దయాన్న పంచాయతీరాజ్ మంత్రి ఉండి 100 గ్రామాలు 100 గుడాలు గ్రామ పంచాయతీ చేసిండు. నువ్వు ఒక్క ఊరికైనా చేసినట్టు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నోటికొస్తే అబద్ధాలు, మీ డ్రామాలు కట్టి పెట్టండి. తప్పకుండా ఒక రోజంతా చర్చ పెడదాం. నువ్వు సిద్ధమా అని ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. నువ్వు 5 ఏళ్ళు మంత్రిగా చేసిన, మేం చేసిన అభివృద్ధి ముందు నీ 10 పైసల వంతు కూడా లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకో. చరిత్ర మర్చిపోవద్దు. అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా ఉట్టిగా మాట్లాడటం. ఇక్కడే కాదు, ఎక్కడికి పోయినా అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా నీ నోటికి తాళం వేసుకొని వాస్తవాలు మాట్లాడితే మంచిది. నువ్వు అబద్ధాలు మాట్లాడి గొప్పగా మాట్లాడితే దాన్ని ప్రజలందరూ అసహించుకుంటున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇటు వస్తాను సార్, మీరే మధ్యలో రండి ప్లీజ్.